పెరిగిపోతున్న జనాభా, వాహనాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సిటీలోనూ ట్రాఫిక్ జామ్లు నరకం చూపిస్తున్నాయి. కానీ ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ లైట్ కూడా లేకుండా, అసలు బ్రేక్ పడకుండా వాహనాలు సాఫీగా సాగిపోయే అద్భుత నగరాల గురించి మీకు తెలుసా? ప్రపంచంలోనే మొట్టమొదటి సిగ్నల్ ఫ్రీ రాజధాని నగరంగా భూటాన్లోని థింపూ రికార్డు సృష్టించింది. ఇక్కడ లైట్లకు బదులు పోలీసులు నిలబడి చేతులతో నృత్యం చేస్తున్నట్లుగా ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తుంటారు. ఇక మన భారతదేశంలోనూ ఒక నగరం ఈ ఘనత సాధించింది. అదే రాజస్థాన్లోని విద్యానగరం కోటా. ఒకప్పుడు విపరీతమైన ట్రాఫిక్తో సతమతమైన కోటా నగరం ఇప్పుడు ఒక్క ట్రాఫిక్ లైట్ కూడా లేని సిగ్నల్ ఫ్రీ సిటీగా మారిపోయింది. కీలకమైన జంక్షన్లలో సిగ్నళ్లను పూర్తిగా తొలగించి వాటి స్థానంలో అత్యాధునిక రౌండ్ అబౌట్లు, అండర్ పాస్లు, ఫ్లైఓవర్లను నిర్మించడం వల్లే ఇది సాధ్యమైంది. దీనివల్ల వాహనాలు ఎక్కడ ఆగాల్సిన అవసరం లేకుండా నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటాయి. నిజానికి మన దేశంలో మొదటిసారిగా 1953లో చెన్నైలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు 1921లో విలియం ప్యాట్స్ అనే వ్యక్తి 3 రంగుల సిగ్నల్ వ్యవస్థను కనిపెట్టారు. నేడు కోట, థింపూ నగరాల్లో చూపిస్తున్న ఈ సరికొత్త బాట భవిష్యత్తులో మన హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల ట్రాఫిక్ కష్టాలను పక్కా సొల్యూషన్ కాబోతుంది.